నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ మన నిసా హోమ్ ఫుడ్ ఛానల్లో. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే దొండకాయ రోటి పచ్చడి రెసిపీ నేర్చుకుందాం. విలేజ్ స్టైల్ ఫ్లేవర్తో హెల్దీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రెసిపీ ఇది. సో ఐటమ్స్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా దొండకాయలను క్లీన్గా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నానండి. అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమాటా, 2 చిన్న సైజుల టమాటా తీసుకున్నాను. 7-8 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత అవి కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిరపకాయలు కూడా మధ్యలోకి కట్ చేసి సగానికి అవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న మిరపకాయలు వేసి కొంచెం సేపు వేపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసిన దొండకాయలను వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసి ఒకసారి కలిపేసి కొద్దిగా చింతపండు వేసి ఒకసారి కలిపేయండి. తర్వాత మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు టమాటాలు కూడా సాఫ్ట్గా అవ్వాలి. ఇలా రెండు సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. తర్వాత రోట్లో 10 ఎల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా దంచుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఇక్కడ చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మన దొండకాయలని, టమాటాలని కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి, మన రోటి పచ్చడి రెడీ అయింది. దొండకాయ రోటి పచ్చడి. దీన్ని మీరు మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, మన దొండకాయ రోటి పచ్చడి రెడీ. సో ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ అయిన మన దొండకాయ రోటి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యితో కలుపుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో రాయండి. ఇలాంటి ఇంకా చాలా ఈజీ, హెల్దీ అండ్ విలేజ్ స్టైల్ రెసిపీస్ కోసం మన నిసా హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.